అందరికీ నమస్కారం అండి. పెన్షనర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముందుగా వీడియోనైతే లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తేనే ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది. గనుక ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా పెన్షన్ పొందుతున్న వారందరికీ శుభవార్త అందించింది ఈపీఎఫ్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడి నుంచైనా సరే పెన్షన్ విత్‌డ్రా చేసుకునేందుకు ఒక సరికొత్త వ్యవస్థనైతే అభివృద్ధి చేస్తుంది. అదే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్. ఈ కొత్త వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్ సైతం ఇటీవల విజయవంతంగా అయితే పూర్తయింది. ఇక పెన్షనర్లు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ట్రాన్స్ఫర్ చేయకుండానే దేశంలో ఎక్కడి నుంచైనా సరే ఏ ఇబ్బందులు లేకుండా ఈజీగా పెన్షన్ అయితే తీసుకునేందుకు ఈ వ్యవస్థ అయితే అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవ్య గత వారంలో ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 పరిధిలో తీసుకుంటున్న సెంట్రలైజ్డ్ పెన్షన్స్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయినట్లయితే ప్రకటించారు. అక్టోబర్ 29, అక్టోబర్ 30, 2024 తేదీల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని, ఇందులో భాగంగా అక్టోబర్ 2024కు సంబంధించి జమ్మూ, శ్రీనగర్, కర్నూలు ప్రాంతంలో మొత్తం 49,000 మంది ఈపీఎస్ పెన్షనర్లకు 11 కోట్ల పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. సిపిపిఎస్ వ్యవస్థను ఆమోదించడం ద్వారా ఈపీఎఫ్ ఆధునీకరణ మరొక కీలక మైలురాయిగా మారుతుందన్నారు మన్సుఖ్ మాండవ్య. దీని ద్వారా పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ బ్యాంకు నుంచి అయినా సరే పెన్షన్ తీసుకోవచ్చన్నారు. పెన్షనర్లకు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న అన్ని సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందన్నారు. ఈ కొత్త సిపిపిఎస్ వ్యవస్థను ప్రస్తుతం జరుగుతున్న ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టు సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టంలో భాగంగా జనవరి 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కొత్త పెన్షన్ పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్లయితే 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు మేలు జరగనుందని చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే